బెండకాయ రోటి పచ్చడికి బెండకాయలని కొంచెం వాటర్ వేసి ఉడికించాలి అని చెప్పగానే మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ చూడాలి. మెయిన్గా మా సిస్టర్స్, అత్త, అమ్మ రియాక్షన్స్ అయితే టీవీ సీరియల్ వాళ్ళు కూడా ఇవ్వరు. అన్ని వంకర్లు పెట్టి ముక్కు మూతి ఏంటి బెండకాయని కూడా వదలవా అని అన్నారు. బట్ ఇప్పుడున్న స్ట్రెస్ అండ్ బిజీ లైఫ్కి హెల్త్కి ఏది ఇంపార్టెంటో అదే తీసుకోవడం బెటర్. అండ్ ఈ రీల్ అయితే స్పెషల్గా వాళ్ళ కోసమే. నేను ఏదైనా రెసిపీ చెప్తే మా ఇంట్లో ఫస్ట్ ట్రై చేసేది మా పెద్దమ్మనే. నెక్స్ట్ ఒక క్వశ్చన్ కూడా ఉండదు, ఇది బాగుంటుందా బాగుండదా అని. సరే ఓకే, రెసిపీలోకి వెళ్దాము. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, బెండకాయలు, టొమాటో, కొత్తిమీర, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దగ్గరికి ఉడికించుకొని అది చల్లారినాక రోట్లోకి షిఫ్ట్ చేసుకొని అందులోనే నువ్వుల పొడి, పల్లి పొడి, ధనియా పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం పులుపు కోసం లెమన్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దంచుకొని లాస్ట్కి పోపులో కొంచెం ఎక్కువ ఇంగువ యాడ్ చేసుకొని మన పచ్చళ్ళలో కలుపుకుంటే బెండకాయ రోటి పచ్చడి రెడీ అయినట్టే. అండ్ ఇది మలబద్ధకం, పైల్స్ ఉన్న వాళ్ళకైతే మరీ మంచిది. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా సూపర్ రెమెడీ. ఈ జిగిటు అనేది చాలా యూజ్ అవుతుంది హెల్త్కి. సో మీకు కానీ రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అట్లీస్ట్ వీక్లీ 2 తినడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను లెమన్ వాటర్ యాడ్ చేశాను కదా, మీకు అది నచ్చకపోతే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు.